బండిని కొట్టుకొచ్చాను. అదే ముంబైలో కొట్టుకొచ్చానంటే పట్టుకొచ్చాను అర్థం. ఈ బండి ఎక్కిన వాళ్ళకి సదుపాయం, ఎదురొచ్చిన వాళ్ళకి అపాయం. ఎలా ఉంది మిస్టర్ ఫ్రెడ్రిక్సన్? ఫ్రెడ్రిక్సన్ విక్టోరియా. ఏంటి తాతయ్య ఫెడ్రిక్సన్ విక్టోరియా అంటున్నాడు? వాడి పేరు ఫెడ్రిక్సన్, వాళ్ళ ఆవిడ పేరు విక్టోరియా అయి ఉంటది. ఆ పేర్లు ఆడే, మన పేర్లు మన. ఏ హోటల్ బుక్ చేసిన ద్వారకాకైతేనే. ఏంటి బిల్డప్లు? నువ్వు రామ్మా, సామాను లోపల పెట్టావు కదా. ఓ ప్రోగ్రామ్ అటు మారిందా? మారితే మనకే ఉంది, మనకు కావాల్సింది డైమండ్స్. ఓకే డైమండ్. మిస్ సత్య, డైమండ్ ట్రావెల్. అక్క నేను కూడా మీతో కలిసిపోయాననుకుంటుందేమో. ఎందుకు అనుకుంటుందమ్మా? నీ గురించి తెలియదా అక్కకి? ఇది జరిగి ఇంతకాలమైనా నేను పట్టించుకోలేదు కదా. నాకు ఈ విషయం తెలియదని దానికెలా తెలుస్తుంది? నేను చెప్తానండి, ఒక్కసారి నన్ను ఆవిడ దగ్గర తీసుకెళ్ళండి. ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను మీరు మీ అక్క గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ వెనకాల ఆవిడ గురించి మీరు మాట్లాడుకోవడం చూస్తుంటే ఆవిడ ఎంత గొప్పదో అర్థం అవుతుంది. మన చూడండి, మన నేడు కూడా మన గురించి మాట్లాడదు. మీ అక్క ఇస్ వెరీ లక్కీ. చూడండి సార్, మీ దగ్గర ఏమైనా వాల్యుబుల్స్ ఉంటే అవి నాకు ఇస్తే సేఫ్టీ లాకర్ లో పెడతాను. మా సేఫ్టీ మేము చూసుకోగలం బాబు. మీ సేఫ్టీ మీరు చూసుకుంటారు బాబు, కానీ మిమ్మల్ని చూపు చూసే బందిపోటు దొంగలు దారి పొడుగులు ఉంటారు. వెరీ డేంజరస్. పుణ్యం ఉండదు, కొంచెం ముందు చూసి బండి నడప, యాక్సిడెంట్లు అవుతాయి. డైమండ్స్ ఉన్న బండికి యాక్సిడెంట్ ఎలా అవుతుందండి? వ్యాన్ ఎక్కినప్పటి నుంచి డైమండ్స్ డైమండ్స్ అంటున్నాం. నీకేమన్నా డైమండ్స్ పెట్టా? ఈ వ్యాన్ లో ప్రపంచంలో ఉన్న అన్ని డైమండ్స్ ఉన్నాయండి. ఈ వ్యాన్ లో డైమండ్సా? ఎస్. ఆవిడ 2 కళ్ళు 2 అమెరికన్ డైమండ్స్. ఆవిడ నవ్వితే 32 నైజీరియన్ డైమండ్స్. కోపం వస్తే ఎర్రని చైనా డైమండ్. టోటల్ పర్సనాలిటీ కోహినూర్ డైమండ్. ఏ మిస్టర్, నువ్వు నోరు మూసుకుని బండి నడుపుతావా లేకపోతే మమ్మల్ని దిగి వెళ్ళిపోమంటావా? నువ్వు దిగెళ్తే ఎలా అమ్మా? జాగ్రత్తగానే తోలుతాను. అమ్మా, ఇతను తల తెక్క డ్రైవింగ్ చూస్తుంటే నాకు చాలా టెన్షన్ గా ఉంది. అక్క కోసం అమెరికా నుంచి తెచ్చింది పెట్టులో జాగ్రత్తగా పెట్టావా? అతను ఎంత ర్యాష్ గా డ్రైవ్ చేసినా పర్వాలేదు. నేను దాన్ని పెద్ద బాక్స్ లో సేఫ్టీగా ఉంచాను. తప్పలాగెళ్తుంది. ఏంటయ్యా ఏమైంది? డైనమోలో డైమండ్స్ వెళ్ళిపోయింది. డైమండ్స్? అదే డైనమో వీక్ అయిపోయింది. ద్వారకా అంటే మీరిద్దరు వెనకాల నుంచి బండి తోస్తే వ్యాన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు ద్వారకాకి వెళ్ళొచ్చు. మేమిద్దరం తొయ్యాలా? తొయ్యకండి, అటు పొలాలకు వెళ్ళి పీక్కోండి, నేను అటు వెళ్ళి కూర్చుంటా. అంత మాట్లాడకాయ బాబా, ఈ చేతులు కదా ఏదో ఒకటి చేసి తీసుకెళ్ళలేదండి. కాసేపట్లో పుల్లు వస్తాయి. డిన్నర్ నువ్వు సరిపోతావు. అక్కడ దాకా వద్దు, తోస్తాం. ద్వారకా దాకా తోస్తాం. అమ్మా రా, బండి తోద్దాం. నువ్వు వెళ్ళు బాబు, చక్ర చెప్పు, చక్రధారి. రామ్మా రా, తోద్దాం. ఏంటో ఈ కర్మ, మనం తోలడానికి బుక్ చేసుకున్నాము, కూడా బుక్ చేసుకున్నామో తెలియదు. ఇదే అమెరికాలో అయితే వ్యాన్ ని తీసుకెళ్లి సీలోను, డ్రైవర్ ని తీసుకెళ్లి సెల్ లోను తోసేస్తారు. అది అమెరికాలో. అదే మన ఇండియాలో అయితే ఈ డ్రైవర్లు మనం దాంట్లో వెళ్ళిపోకుండా నీతో ఉంటానమ్మా. ఓకే ఓకే. ఏం కటింగ్ ఇచ్చావరా? డైమండ్ కటింగ్. ఓకే, ఇస్తారా నీ డైమండ్? అయ్యో అయ్యో, డైమండ్స్ డైమండ్స్ ఫోరెవర్ డైమండ్స్. సూట్కేస్ దుబ్బేశాను. అమెరికా, ఫ్లోరిడా, గోయింగ్ టు వేగస్. ఐ వాంట్ టు గో. ఏది ఏది? నో సూట్ కేస్. నో సూట్ కేస్. ఏది? అటు పెట్టుకుంటారు. ఏదే నీకు తెలీదా? ఎక్కడ పెట్టారు సూట్ కేసు? ఎక్కడ? ఇక్కడ ఉందా? ఇక్కడ లేదు. ఎక్కడ? లెట్స్ గో బ్యాక్. వచ్చాడు. మనం దించేస్తే బండి గంటడం సులువుగా ఉంటుందని మేమే దింపేశాం. పైగా నువ్వే చెప్పావు కదా, బొంబాయి ద్వారకా రూట్ జాగ్రత్త, దొంగలుంటారు అని. అమ్మా, నేను చెప్పింది నాకే కొట్టాడు. ఎవరిని నమ్మద్దు, నువ్వే కదా చెప్పావు.
అంతొద్దు ఇట్రా. ఇక మీదట మీరు దిగినా పర్వాలేదు, మీ సామాన్లు మాత్రం నా హ్యాండ్ ఓవర్ లో ఉండాలి, అంతే. ఇది నా రూలు. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మనం వేరే చూసుకున్నా రాతయ్య. ఎందుకమ్మా అంత కోపం? ఇక మీదట మన ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉందాం. మీరే బండి ఆపమన్నా బండి ఆగదు, బ్రేక్ వేసినా బ్రేక్ పడదు. ఓకే రావయ్యా, లగేజ్ తీసుకో. పెద్ద తీసుకుంటాను. డైమండ్ సూట్ కేస్ నాది. ఓకే. ఇక్కడ ఏదో దాబా ఉన్నట్టుందా, ఒకసారి ఆపోయా. ఏంటే ఆపేది? ఆపోయా. అమ్మా, కడుపులో ఆటలు పనిచేస్తుంది. దాబాలో ఫుడ్ వాసన గుమ్మలు ఆడిపోతుంది. ఇక్కడే డిన్నర్ చేసేద్దామా? ఓకే. హలో హలో హలో, ఎక్కడికి ఎక్కడికి? మీకు వేరే పని లేదా? కాదా? ఇందాక బండి ఆపి బట్టలు మార్చుకున్నారు, ఇప్పుడేమైనా ఇక్కడ డాబాలు ఆపమంటారు? అక్కడ ఫుడ్ ఏం బాగుంటుంది, పదండి. ఏ మిస్టర్, మేము ఎక్కడ తింటే నీకేంటి? మేము ఆపమన్న చోట ఆపాల్సిందే. బిల్ మేము ఇస్తాం, కావాలంటే నువ్వు కూడా తిను. తాతయ్య జాగ్రత్త, సామాన్య మీద కన్నేసి ఉంచు, మళ్ళీ ట్రైల్ అని వెళ్ళిపోతాడేమో. సామానంతా గొలుసులెట్టి కట్టేసిన వాడు ఏం చేయలేడు. వ్యాన్ కేసు నా దగ్గర ఉన్నాయి. గొడవ లేదు కదా. నువ్వు పడమా, నేను వస్తాను. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళ. ఏంటయ్యా? నేను ఒకటి ఇస్తాను, రాస్తావా? ఏంటది? చాలా విలువైంది, అతి ముఖ్యమైంది. ఏంటి? దీంట్లో నా ప్రాణాలున్నాయి, కానీ మా వనరాలు చూస్తే ఊరుకోదు. ఏమి దగ్గర చెడిందా? చూస్తే చెడుతూ ఊరుకోదు. అయితే టీచర్ నేను పట్టుకుంటా. నా ప్రాణాలు అమ్మో, నేను పట్టుకుంటా. అర్థగానే ఉంటుంది. నీకు మంచి తెప్పిస్తాను. ఓకే ఓకే ఓకే, జాగ్రత్తగా చూసుకుంటా. ఓకే, నువ్వు వెళ్ళవయ్యా. నెక్లెస్. అబ్బో నెక్లెస్. చుట్టా అది చూస్తే నన్ను కాల్చనవ్వదని నీ దగ్గర పెట్టి ఏం చేస్తానా, నీ నోట్లో పెడతా. రండి 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 రండి, ఈ బోండాలు ఏంటి? వద్దు తాతయ్య, మనం ఇద్దరు కోకోకోలా తాగుదాం. అదే ఇది కోస్తా కొబ్బరి బోండాలో కోకోకోలా మిక్సింగ్. కొబ్బరి కోలా అన్నమాట. ఒక్క బోండా వేస్తే గోల గోలగా ఉంటుంది, పెట్రోల్ లేకుండానే బండి వెళ్ళిపోతుంది. అంతే అంతే, మీరు వేయాలి అంతే. పట్టుకోండి. నువ్వు బొండ తాగమా? వేయాలండి, పట్టుకో. నువ్వు కూడా కొబ్బరి కోలా వేయబోయ్. వేస్తాగా వేస్తా. ఓకే ఓకే ఓకే, ప్లేన్ ప్లేన్ అంతే. ఇంకొకటి. ఇదిగో. ఓకే ఇదిగో. రెండుడా, మూడుడా. ఒకట రెండా మూడా, ఏ సహిరా కొబ్బరి కోలా. ఒకట రెండా మూడా, ఏ సహిరా కొబ్బరి కోలా. నా కళ్ళలోకొస్తే కంచన్మాల, ఒళ్ళోకొస్తే వైజంతి మాల. సోకు పిట్టరా, చక్లెట్టురా, ఆంధ్ర పెరీకుల్లో. కన్ను కొట్టిన పులేదురా, అందాల రేకుల్లో. కొబ్బరి కోలా గలాసు పడితే గండగోళ, కులాస పుడితే చండగోళ. కోకోనట్ రా, ఇక పట్టరా, కైలా పట్టిరా. ఇలా కొట్టినా తప్పలేదురా, ఇంకా పడలేదురా. అర్ధరాత్రి వందనాలు ముత్తుగుమ్మ మూతి గంధర్వం. మేకు ఒక్కటైన చూపు
తోటలో హియ 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 కొత్తగా జనకు కుప్పతగట కుప్పతగట తత్తెనుకు తగ్గ జనకు తద్ద చంపకే నన్ను చంపకే చేసుకుంట సాహసాలు పక్క దిండు పాని పట్టులో కళ్ళు తాగిపోతే నిప్పు తొక్కినట్టుగా రోజులో ఆడబిడ్డతో లావాదేవి ఒకట రెండా మూడా ఏసైనా కొబ్బరి కోలాకొస్తే గంజన్మాల ఒళ్ళొకొస్తే వైజన్ మాల కొట్టిన లేదురా ఏంటండి ఏంటండి ఇది స్నానం చేస్తే వద్దంటానా? ఇలాంటి జలపాతంలో తప్పకుండా అందరూ స్నానం చేయాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు. వాళ్ళు స్నానం చేస్తే ఒళ్ళంత వజ్రం అవుతుంది, మనసు మాణిక్యం అవుతుంది. మీరు అలా వెళ్ళి తప్పకుండా సాయంత్రం దాకా హ్యాపీగా స్నానం చేయండి. ఐ డోంట్ నీడ్ యువర్ పర్మిషన్. అమ్మాయి మీరెక్కడికి? అమ్మాయికి సాయంగా వెళదాం. మరి ఇది పోస్ట్ పోన్ చేశా. అయిపోయావు. ఇలా ఆపితే కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి గుండె కొట్టుకుని మిషన్ అయిపోతుందని ఇండియా టుమారోలో చెప్పారు. మరి చోటు చోట అటు ఉందయ్యా, అటు వెళ్తే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అమ్మాయి నేను చూసుకుంటాను, వెళ్ళి అన్లోడ్ చేయవయ్యా.